నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారి మేలు కోరి చెప్తున్నా. 400 ఎకరాల విషయంలో వెనకడుగు వేయండి. ఆల్రెడీ విద్యార్థులు చెప్తున్నారు 1,00,000 ఓట్లు మా నుండి మీకు పడవు, గల్లంతైతాయి. మినిమం 1,00,000 అంటే 1,00,000 కుటుంబాలు వేసుకో. 1,00,000 ఇంటూ కుటుంబం, ఒక్కొక్క కుటుంబంలో 4 వేసుకోండి, ఎన్ని ఓట్లు గల్లంతైతాయి? అదనే కాదు, మీ మీ కొద్దో గొప్ప ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారా లేదా తెలీదు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి వెళ్తున్నారా తెలియదు. మీ ముఖ్యమంత్రి పదవి పోవడానికి నాటకాలు ఆడుతున్నారా తెలియదు. ఏం తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మీ మేలు కోరి చెప్తున్నా, వింటే బాగుపడతారు, వినకపోతే మీకే చెడ్డ పేరు ఆల్రెడీ వచ్చింది. మీరు ఇప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకొని ఆప్షన్ వేయట్లేదు అని ఒక్క మాట చెప్తే మీ గౌరవం పెరుగుతుంది. లేదు అయినా మేము ఆప్షన్ పెడతాము అంటే రేవంత్ రెడ్డి గారు మీకున్నటువంటి కొద్దిగా గొప్ప ఉన్నటువంటి పేరు కూడా ఖరాబ్ అవుతుంది. మీ మేలు కోరి చెప్తా ఉన్నా. పాజిటివ్గా తీసుకుంటే తీసుకోండి, లేదు నెగటివ్గా తీసుకుంటే కేసు పెట్టండి నా మీద. ఇంతకుముందు ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరైనా సరే ఎవడైనా బావు కోసమే చెప్తాడు. గవర్నమెంట్కి ఎందుకు చెప్తారు? 4th ఎస్టేట్లో మీడియా వాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు ఎందుకు చెప్తారు? తీరు మార్చుకుంటారు, ఎవరో ఒకరికి మేలు జరుగుతుందని. సో దీనివల్ల మీకు కూడా మేలు జరుగుతుంది. మీరు మార్చుకోకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. 400 ఎకరాలు గనక ఇంతమంది చెప్తుంటే కూడా మీరు వినకుండా మొండి పట్టుదలకి పోయి గనక మీరు చేస్తే వినాశకాలే విపరీత బుద్ధి. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి తెలివైన పరుడైతే ఆ పని చేయడు. ఒకవేళ తెలివి తక్కువ, ఇక నేను తెలివి తక్కువ వాళ్ళైతే గనక ఖచ్చితంగా ఆక్షన్కి పెడతారు, తన గొయ్యిని తనే దవ్వుకున్నట్టు అవుతుంది. మళ్ళీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, 1కి 100 సార్లు, 100 సార్లు కాదు క్షమించాలి, 1కి 1,00,000 సార్లు మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాంగ్ స్టెప్ తీసుకోకండి. సో దయచేసి వెనకడుగు వేస్తున్నాము. గవర్నమెంట్ డెసిషన్ వెనక్కి తీసుకుంది. ఈ భూములల్లో ఏం కాదు, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పి ప్రకటించండి అని మరొక్కసారి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి.